హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్సీ నుండి సౌత్ ఈస్టర్న్ రైల్వేకు సంబంధించిన అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో, ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్‌లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో, మీరైతే ఇప్పటివరకైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో, ఇక్కడ వచ్చేసి సౌత్ ఈస్టర్న్ రైల్వేకు సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 28 నవంబర్ నుండి 27 డిసెంబర్ వరకైతే లాస్ట్ డేట్ అయితే అవుతుందని ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడైతే 15-24 ఇయర్స్ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ చూసుకోండి. అండ్ ఇక్కడ మనకు మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రికులేషన్. సో, మీరు ఓన్లీ 10th క్లాస్ ఇక్కడ 50% మార్కులు అయితే పాస్ అయి ఉండాలి. దాంతో పాటు ఇక్కడైతే ఐటీఐ పాస్. సో, ఇక్కడైతే మనకు ఎన్‌సీవీటీ లేదా ఎస్‌సీవీటీ ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ ఇక్కడ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు. 10th అండ్ ఐటీఐ అయితే కంపల్సరీ అయితే పాస్ అయి ఉండాలి. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి అండర్ రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే ₹100, ఎస్సీ, ఎస్టీ ఇక్కడ పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు లేదని ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడైతే మనకు దీనికి సంబంధించిన పోస్ట్ ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో, ఇక్కడైతే మనకు ట్రైనింగ్ స్లాట్స్ అవైలబుల్. ఇక్కడ ఖరగ్‌పూర్ వర్క్ షాప్ వచ్చేసి ఇక్కడ నేమ్ అయితే ట్రేడ్ నేమ్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ కేటగిరీ వైస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో, దీనికైతే ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు. సో, మీ యొక్క మార్క్స్ ఆధారంగా వాళ్ళు మెరిట్ లిస్ట్ అయితే తీయడం అయితే జరుగుతుందన్నమాట. సో, మనకు టోటల్ పోస్టులు వచ్చేసి 1785 పోస్టులు అయితే వాళ్ళు రిలీజ్ అయితే చేశారు. సో, మీకు సంబంధించిన ఇక్కడైతే ట్రేడ్ అయితే చూసుకొని మీకు సంబంధించిన ఇక్కడైతే వర్క్ షాప్ అయితే ఇక్కడ దీంట్లో అయితే చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడైతే మీ యొక్క ఐటీఐలో ఏ ట్రేడ్ అయితే తీసుకున్నారో ఆ యొక్క ట్రేడ్ చూసి మీరు అప్లై అయితే చేసుకోండి. సో, ఇప్పుడైతే మనం సౌత్ ఈస్టర్న్ రైల్వేకి సంబంధించిన ఆన్‌లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇదొచ్చేసి ఆర్ఆర్సీ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సౌత్ ఈస్టర్న్ రైల్వేకు సంబంధించిన రిక్రూట్మెంట్ పోర్టల్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చేస్తాను. సో, మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ రిజిస్టర్ ఆప్షన్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేసేయండి. ఒకవేళ చేసిన వాళ్ళు ఇక్కడ లాగిన్ అయితే చేసుకోవచ్చు. సో, రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ వచ్చేసి మనకు ఫుల్ నేమ్ ఇక్కడ మనకు ఎస్ఎస్‌సీ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇచ్చేయాలి. అండ్ ఇక్కడైతే మనం డోంట్ యూజ్ ఇక్కడైతే మనకు ఫాదర్ నేమ్ ఇక్కడ మదర్ నేమ్ గాని ఇక్కడైతే మిస్టర్, మిసెస్ అనేది యూజ్ అయితే చేయొద్దు. అండ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మన యొక్క ఎస్ఎస్‌సీ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడ ఇవ్వాలని వాళ్ళు మెన్షన్ చేశారు. జాగ్రత్తగా అయితే ఇక్కడ మీరు ఫిలప్ అయితే చేయండి. ఇక్కడ నేమ్ దగ్గర వచ్చేసి మీ యొక్క ఎస్ఎస్‌సీ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడైతే క్యాపిటల్ లెటర్‌లో ఇచ్చేసేయండి. తర్వాత మిడిల్ నేమ్ ఉంటే ఇచ్చేసేయండి. లేకపోతే అవసరం అయితే లేదు. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ డైరెక్ట్‌గా అనేది మీ యొక్క ఇంటి పేరు సహాతో ఫుల్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు జెండర్ ఇక్కడ మేలా, ఫీమేల్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత నేషనాలిటీ ఇక్కడ ఇండియనా ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి రిలీజియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. హిందూ, ముస్లిమ్స్ అనేది. తర్వాత మ్యారిటల్ స్టేటస్ వచ్చి మీరు మ్యారీడా, అన్‌మ్యారీడా దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత క్యాస్ట్ మీ యొక్క కేటగిరీ అయితే ఇక్కడ అండర్ రిజర్వ్డ్ కేటగిరీ ఇక్కడ ఈడబ్ల్యూఎస్, తర్వాత ఇక్కడైతే అదర్ బ్యాక్వర్డ్ క్లాస్, ఆ తర్వాత ఇక్కడ ఎస్సీనా, ఎస్టీ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడ యెస్ అయితే చేయండి. లేకపోతే సింపుల్‌గా అయితే నో అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు పీడబ్ల్యూడీ బెంచ్ మార్క్ డిసబిలిటీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడ యెస్ అయితే చేయండి. ఉంటే మీకు సంబంధించిన పర్సెంటేజ్ దీంట్లో మెన్షన్ చేసేయండి. లేకపోతే సింపుల్‌గా అయితే నో అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఐడెంటిటీ కార్డ్ టైప్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క ఆధార్ కార్డ్ ఉంటే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకుని మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే చేసేయండి. తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్ 1. సో, మీ యొక్క బాడీ పైన పుట్టుమచ్చలు అయితే ఉంటాయి కదా! అదైతే దీంట్లో మెన్షన్ చేసేయండి. లేదా మీ యొక్క ఎస్ఎస్‌సీ మార్క్స్ మెమోలో అయితే ఉంటుంది. అదైతే ఇచ్చేసేయండి. తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్ 2 అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మొబైల్ నంబర్, తర్వాత ఈమెయిల్ అడ్రెస్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ డివిజన్ యూనిట్. సో, మీరు ఇక్కడ నోటిఫికేషన్‌లో అయితే చూశారు కదా! సో, మీకు సంబంధించిన ఇక్కడ యూనిట్ డివిజన్ అయితే మీరు దేనిపైన అయితే అప్లై చేద్దాం అనుకున్నారో సో, మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు అన్నమాట. సో, మనకు ఇక్కడ యూనిట్ వచ్చేసి ఇక్కడైతే వాళ్ళు ఖరగ్‌పూర్ వర్క్ షాప్, తర్వాత ఇక్కడ సిగ్నల్, ఇక్కడ టెలికామ్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చారు కదా! సో, దీంట్లో అయితే మీకు సంబంధించిన అనేది మీరు జాగ్రత్తగా మీ యొక్క డివిజన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, మీరు ఏ డివిజన్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుంటారో దానికి సెలెక్ట్ చేసుకొని తర్వాత నేమ్ ఆఫ్ ట్రేడ్ పోస్ట్. సో, మీ యొక్క పోస్ట్ ఇక్కడ ఐటీఐలో మీరు ఏ పోస్ట్ అయితే తీసుకున్నారో ఎలక్ట్రీషియనా, ఇక్కడ ఎలక్ట్రానికా, మెకానిక్, తర్వాత పెయింటరా ఇక్కడైతే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో, ఇక్కడ వచ్చేసి మెట్రికులేషన్. సో, మీకు మీకు సంబంధించిన 10th క్లాస్ ఇక్కడ నేమ్ ఆఫ్ బోర్డ్ లేదా యూనివర్సిటీ బోర్డ్ నేమ్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత మీరు 10th క్లాస్ ఎప్పుడు పాసింగ్ అయ్యారో ఆ యొక్క ఇయర్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క రూల్ నెంబర్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. అండ్ మీ యొక్క సర్టిఫికేట్ నెంబర్ అయితే ఉంటుంది పైన. సో, ఆ యొక్క 10th క్లాస్ సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు అప్ 10 మార్క్స్ ఇక్కడ ఎన్నైతే వచ్చినాయో టోటల్ ఓవరాల్ సో, అదైతే దీంట్లో అయితే అప్ 10 మార్క్స్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. సో, చేసిన తర్వాత మీకు టోటల్ మార్క్స్, ఔట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని ఉంటాయో అదైతే మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు పర్సెంటేజ్ అనేది ఆటోమేటిక్‌గా అనేది వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం ఐటీఐ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో, మీ యొక్క సంబంధించిన ఐటీఐ ఇన్‌స్టిట్యూట్ నేమ్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత పాసింగ్ ఇయర్,
అంటే మీరు ఐటీఐ అయితే ఎప్పుడైతే పాసింగ్ అయ్యారో ఆ యొక్క ఇయర్ అయితే ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క ఐటీఐ రూల్ నంబర్, తర్వాత సర్టిఫికేట్ నంబర్ ఇచ్చేసండి. అండ్ మీ యొక్క హాఫ్ 10 మార్క్స్. సో మీకు ఐటీఐలో ఎన్నైతే వచ్చినాయో అన్ని హాఫ్ 10 మార్క్స్ అనేది ఇచ్చేసండి. హాఫ్ 10 మార్క్స్ తర్వాత మార్క్స్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. టాప్ మార్క్స్ వచ్చేసి. తర్వాత ఇక్కడ మనకు గ్రేడ్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ స్టేట్ కౌన్సిల్. సో మీరు ఏ స్టేట్ కౌన్సిల్ ఎన్‌సీవీటీలా, ఏసీటీ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఇక్కడ రిజల్ట్. సో ఫెయిలా, పాస్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ట్రేడ్ వచ్చేసి మీరు ఏ ట్రేడ్ అయితే మనకు ఆటోమేటిక్‌గా అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా! సో దీని మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ అయితే ఈ విధంగా అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్, తర్వాత కరెస్పాండ్ అడ్రస్. సో ఇక్కడ మీకు సంబంధించిన విలేజ్ నేమ్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. మీ యొక్క విలేజ్ నేమ్, తర్వాత మీ యొక్క పోస్ట్ ఆఫీస్ ఏ ఊర్లో అయితే ఉంటదో ఆ యొక్క ఊరి పేరు అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత తహసీల్ ఉంటే ఇచ్చేసేయండి, లేదు అవసరం లేదు. తర్వాత నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఉంటే ఆ యొక్క పోలీస్ స్టేషన్ ఊరి పేరు ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క స్టేట్, మీరు ఏ స్టేట్ నుండి బిలాంగ్ చేస్తారో ఆ యొక్క స్టేట్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది దీంట్లో అయితే వచ్చేస్తుంది. సో ఇచ్చేసిన తర్వాత మీ యొక్క పిన్ కోడ్, డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత మీకు పర్మనెంట్ అడ్రస్, తర్వాత కరెస్పాండెన్స్ సేమ్ ఉంటే ఇక్కడ యెస్ అయితే చేసేయండి. ఆటోమేటిక్‌గా ఫిల్అప్ అయితే అయిపోతుంది. ఒకవేళ మీకు కరెస్పాండెన్స్ వేరే ఉంటే నో అయితే చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే మనకు ఒకటి క్యాపిటల్ లెటర్ ఆల్ఫాబెట్ ఉండాలి. తర్వాత నంబరిక్, తర్వాత స్పెషల్ క్యారెక్టర్, తర్వాత మనకు ఇక్కడ మన యొక్క నేమ్ అనేది స్మాల్ లెటర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత సేమ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేసేయండి. 8 క్యారెక్టర్‌లో అయితే. సో మనకు ఒకటి ఆల్ఫాబెట్‌లో ఒకటి మనకు క్యాపిటల్ లెటర్‌లో అయితే ఉండాలి. ఒకటి నంబర్‌కు, తర్వాత స్పెషల్ క్యారెక్టర్ హ్యాష్ ట్యాగ్ గాని, ఎట్ ది రేట్ గాని, డాలర్ సింబల్ గాని, పర్సెంటేజ్ అని ఇచ్చేసి మీ యొక్క నేమ్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసి ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత జాగ్రత్తగా ఇక్కడ అగ్రీ అయితే చేసేయండి దీంట్లో. సో డిక్లేర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు ఉంది కదా! సో ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది. కన్ఫర్మేషన్ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఈ విధంగా కన్ఫర్మేషన్ అడిగితే అడుగుతుంది. సో మీరు ఒకటికి 2 సార్లు జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు. సో ఇక్కడ అన్ని కరెక్ట్‌గా ఉంటే ఇక్కడైతే ఇక్కడ క్యాప్చర్ అవుట్ ఉంది కదా! సో ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ ఎడిట్ డీటెయిల్ మీద క్లిక్ చేసి మీరు బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సబ్మిట్ అప్లికేషన్ చేసేస్తే మనకు ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు. సో మీరైతే జాగ్రత్తగా చూసుకొని ఇక్కడైతే క్యాప్చర్ ఇక్కడ ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసేసి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ అన్ని కరెక్ట్‌గా ఉంటే ఇక్కడ అగ్రీ చేసేసి ఇక్కడ క్యాప్చర్ అవుపడుతుందా? సో ఫస్ట్ ఇక్కడ అగ్రీ చేసి డిక్లేర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ అవుపడుతుంది కదా! క్యాప్చర్ ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ కదా! దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే హౌ యూ వెరిఫైడ్ ద డీటెయిల్స్ అంటుంది. ఓకే అయితే చేసేయండి. చేసిన తర్వాత ఆర్ యూ షూర్ డు వాంట్ టు సబ్మిట్ డీటెయిల్స్ అంటుంది. ఓకే అయితే చేసేయండి. చేసిన తర్వాత మనకు సబ్మిట్ అయితే అయిపోతుంది మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే. సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే ఫామ్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో మనకు ఫోటో ఏ విధంగా ఉండాలంటే ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇక్కడ రెడ్ మార్కులు ఉన్నాయి కదా! ఈ విధంగా ఫోటో అయితే ఉండాలి. సో ఇక్కడ మనకు 6 మంత్స్ ఓల్డ్ అయితే ఉండదు ఫోటో. అండ్ షార్ప్ ఫోకస్ అయితే క్లియర్ అయితే ఉండాలి. జేపీజీ ఫార్మాట్‌లో ఉండాలి. 500 కేబీఎస్ అయితే ఉండాలి తక్కువ అయితే. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఫోటో అనేది ఇక్కడైతే వచ్చేస్తుంది. తర్వాత సిగ్నేచర్ వచ్చేసి మనకు ఇక్కడ బ్లాక్ పెన్ అయితే మనం ఇక్కడైతే రాయాలన్నమాట. 200 కేబీ తక్కువ అయితే ఉండాలి. సో సిగ్నేచర్ వచ్చేసి మనం వైట్ పేపర్ మీద అయితే ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేసేయండి. తర్వాత మీ యొక్క ఎస్ఎస్‌సీ మార్క్స్ సంబంధించిన ఇక్కడైతే 500 కేబీలో అయితే పీడీఎఫ్ ఇక్కడ అప్లోడ్ చేసేయండి. చూస్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ మన యొక్క ఎస్ఎస్‌సీ మార్క్స్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఐటీఐ సర్టిఫికేట్. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా 500 కేబీలో పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఇక్కడ చూస్ మీద క్లిక్ చేస్తే మనకు పీడీఎఫ్ అయితే ఇక్కడైతే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నేను ఇక్కడ ఎస్సీ/ఎస్టీ వాళ్ళపైన చేసినా కాబట్టి నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది. ఒకేలా అన్‌రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు అయితే ఇక్కడ అయితే అడగదు. సో నేనైతే ఇక్కడ ఎస్సీ/ఎస్టీ వాళ్ళపైన అయితే చేస్తున్నా కాబట్టి నాకు సర్టిఫికేట్ అయితే అడుగుతుంది. ఇక్కడైతే మీకు పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఇక్కడ చేసేసి మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసేయండి. సో ఇక్కడ అన్ని అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. ఇక్కడైతే అక్నాలెడ్జ్‌మెంట్ అయితే ఈ విధంగా ద అప్లికేషన్ ఫామ్ సబ్మిటెడ్ బై యూ ఈజ్ ప్రొఫెషనల్లీ రిజిస్టర్డ్. సో మనకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వచ్చేసింది. సో మీరు ఇక్కడ నుండి అయితే ప్రింట్ అక్నాలెడ్జ్‌మెంట్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే తీసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ అండర్‌రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే ఇక్కడ ఫీజ్ అనేది ఉంటుంది. వాళ్ళు మెన్షన్ చేశారు కదా! సో ఆ యొక్క ఫీజ్ అనేది మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా అయితే మీరు ఇక్కడ నుండి అయితే పే అయితే ఆప్షన్ వస్తుంది. సో మీకైతే ప్రింట్ అనే ఆప్షన్ రాదు. అండర్‌రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి ఇక్కడైతే మనకు పే అనే ఆప్షన్ వస్తుంది. సో మీరు మీ యొక్క పేమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఈ విధంగా ప్రింట్ అక్నాలెడ్జ్‌మెంట్ అయితే ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ నుండి అయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా అయితే మనకు సౌత్ ఈస్టర్న్ రైల్వేకి సంబంధించిన అప్రెంటిస్‌షిప్ సంబంధించిన పోస్ట్‌లో అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.